తెలంగాణ సాయుధ పోరాటానికి గుర్తుగా రాష్ట్రంలో ప్రజాపాలన వేడుకలు నిర్వహించింది ప్రభుత్వం. అమరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. నిజాం రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు ఘనంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోరాట స్ఫూర్తితో ప్రజాపాలన సాధించుకున్నామని చెప్పారు. 10 ఏళ్ల నియంత పాలనను తరిమి కొట్టామని గుర్తు చేశారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి నినాదంతో రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. 7 దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా. భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు. ఆ నాయకత్వ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నేడు ప్రజాప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయగాథలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఎంతో మంది త్యాగధనుల స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని వివరించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి వివేక్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్లు. ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాలు నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. తెలంగాణ స్వేచ్ఛ, స్వతంత్రం కోసం ఎంతో మంది త్యాగ ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వేచ్ఛ కోసం 1930 నుంచి 1946 వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. తెలంగాణ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లా బైరాన్పల్లి అమరవీరులకు నివాళులర్పించారు మంత్రి. పటేల్ సైనిక చర్య వల్లే నిజాం లొంగిపోయాడన్నారు మంత్రి పొన్నం. 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం రజాకారులందరూ ఆనాటి ప్రధాని నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో తలలోకి భారతదేశంలో విలీనం చేసిన రోజు. అంతకుముందు వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, తెలంగాణ సాధన, హైదరాబాద్ ప్రత్యేకంగా నిజాం నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనం కావాలని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారందరినీ సందర్భంగా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా
నివాళులర్పిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజనరసింహ. ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రగతి నివేదిక చదివి వినిపించారు మంత్రి దామోదర. నేడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలన పరంగా ప్రజా అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హనుమకొండలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. గత పాలకులు చేసిన తప్పులు సరిదిద్దుతూ ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని చెప్పారు మంత్రి పొంగులేటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. 10 ఏళ్లలో తెలంగాణ నియంత్ర పాలనలో మునిగిపోయింది. తెలంగాణ నియంత్ర పాలన నుంచి విముక్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చాం. 2023 డిసెంబర్ 3న తెలంగాణకి స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే. ఓర్గల్లులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు 4170 కోట్ల రూపాయలతో పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ నగరంలో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకకు అధిక సంఖ్యలో జనం పాల్గొన్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థలో 350 కోట్ల రూపాయల వ్యయంతో 1867 అభివృద్ధి పనులు చేపట్టగా అందులో 975 పనులు పూర్తి అయినాయి. స్మార్ట్ సిటీ కింద 499 కోట్ల 67 లక్షల రూపాయల వ్యయంతో 66 అభివృద్ధి పనులు మంజూరీ కాగా అందులో 249 కోట్ల 73 లక్షల రూపాయల వ్యయంతో 48 అభివృద్ధి పనులు పూర్తి అయినాయి. స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. విలీన ఉద్యమంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పాత్ర ఉందన్నారు. బీజేపీకి చరిత్ర చదవడం తెలియదు కానీ చరిత్రను తిరగరాయడం తెలుసని విమర్శించారు. విలీన దినోత్సవం సందర్భంగా ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తోందన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు మంత్రి వివేక్. మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో శాండ్ మాఫియా అక్రమాలకు అడ్డే లేకుండా పోయిందని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలనలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోనే ఇసుక అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నర్సాపూర్లో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ని మంత్రి వివేక్ ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాండ్ మాఫియా నడిచింది. అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ కమిషన్లు పెట్టుకొని ఫ్యాట్ మార్జిన్స్ కార్యకర్తలకు వచ్చేలాగా ఇంతకుముందు ఈ శాండ్ మాఫియా దందా నడిచింది. నేను చెన్నూరు ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మొత్తం శాండ్ మాఫియా బంద్ చేపించినాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఈ శాండ్ బజార్లో కేవలము నల్గొండ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 900 రూపాయలు, 200 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్, తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. అంటే బయట 2800 క్యూబిక్ ఫీట్కి ఏదైతే శాండ్ దొరుకుతుందో మన ఈ టీజీఎండిసి ద్వారా మీకు తక్కువ ధరలో మనకు ఈ శాండ్ లభిస్తుంది. మెదక్ జిల్లాకు 10,000 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయన్నారు మంత్రి వివేక్.
ఇప్పటికే చాలా మంది ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తి కావటం, ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో జమ అయ్యాయని తెలిపారు. పూర్తయిన ఇండ్లను ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రణాళికలు పూర్తయినట్లు తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచుతూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 27,000 మందికి లబ్ధి చేకూరడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆల్రెడీ మనందరికీ ఇందిరమ్మ ఇల్లు మొన్న శాంక్షన్ కావడం జరిగింది. మన ఈ జిల్లాలో 10,000 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి. చాలా చోట్ల కూడా 30 to 40% వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు కట్టుకొని ₹1,00,000 కూడా వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే సరిపోదు, వీళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పియాలి. విద్యలో వీళ్ళకు మంచి స్కూలు, ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని స్కూల్ కూడా, దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో ప్రజలకు మేలు కావాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు కూడా మనము వీళ్ళకు మంచి ఆపరేషన్ అయితే మనము హాస్పిటల్లో 10 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిందన్నారు మంత్రి వివేక్. ఆ అప్పులకి కిస్తీల కోసం కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ నేతలు భారీగా అక్రమాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆర్థిక స్థితి సక్రమంగా లేనప్పటికీ సంక్షేమం, అభివృద్ధి పనులు ఆగకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. మెదక్ జిల్లాలో సుమారు 20,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డుల పంపిణీపై హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. గృహజ్యోతి పథకం గురించి ఎంపీడీఓ దగ్గర వివరాలు తెలుసుకుని అప్లై చేసుకోవాలని సూచించారు మంత్రి. రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది. హరీష్ రావు గారు అన్నారు, మేము కూడా ఇచ్చినాము. కొత్త రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలేదు, కేవలము ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు రిప్లేస్మెంట్ కార్డు ఇచ్చినారు, కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గృహజ్యోతి ఏదైతే ఉందో దాని గురించి ఎంపీడీఓ దగ్గర అప్లై చేసుకోమని చెప్పి మీరందరూ కూడా వారికి సూచన ఇవ్వాలి. వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడే వారికి ఫ్రీ బిల్లింగ్ వస్తుంది 200 యూనిట్స్ వరకు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై సీరియస్ అయ్యారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రజా సమస్యలపై సమాచారం ఇస్తే ఎందుకు స్పందించడం లేదని జిల్లా కలెక్టర్ను ప్రశ్నించారు ఎంపీ. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని, ఇది రిక్వెస్ట్ కాదు బాధ్యత అని కలెక్టర్పై సీరియస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఫోన్ ద్వారా అయినా మెసేజ్ చేసైనా స్పందించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించాలని చెప్పారు ఎంపీ. పెద్దపల్లి జిల్లా ప్రధాన హాస్పిటల్లో స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు ఎంపీ వంశీకృష్ణ. ప్రధానమంత్రి మాతృవందనం పథకం కింద ప్రసూతి ప్రయోజనాలను మహిళలకు వివరించారు ఎంపీ. మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంట పొలాలు నీటమునిగాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలతో రైతుల పొలాల్లో పేరుకున్న ఇసుకను తొలగించేందుకు అవకాశం కల్పించింది. భారీ వర్షాలు, వరదలతో మెదక్ జిల్లాలోని హవేలీ, గన్పూర్, మెదక్, పాపన్నపేట, చినశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, అల్లాదుర్గం తదితర మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పొలాల్లో పెద్ద మొత్తంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. జిల్లాలోని గండువాగు, నక్కవాగు ఉధృతంగా ప్రవహించడం, రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయి వరద నీరు పోటెత్తడంతో హవేలీ, గన్పూర్ మండలంలోని అనేక గ్రామాల్లో వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో 2,736 మంది రైతులకు సంబంధించిన 200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టు అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. కురిసిన అతి భారీ వర్షాలకు మండలంలోని చెరువులు మత్తిడి పోవడం వలన చాలా గ్రామాలలో రైతుల పంట పొలాల్లో ఇసుక మేట వేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వే చేసిన లిస్టునన్నిటిని కూడా ఎంపీడీఓ ఆఫీసుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజున ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిగామ గ్రామానికి వచ్చి ఆ లిస్టుల ప్రకారం ఇసుక మేటలు వేసిన పొలాలకు కొలతలు చేపట్టి ఈజీఎస్ ప్రోగ్రాం కింద
ఆ మట్టిని తొలగించిన తర్వాత రైతులకు సారవంతమైన భూములను ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడమని ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇసుక మేటలతో రాబోయే సీజన్లో పంట వేయలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఇసుక మేటలు తొలగించేందుకు ఉపాధి హామీ పథకంలో వరద బాధిత రైతులకు సంబంధించి ఎకరాకు 600 క్యూబిక్ మీటర్ల చొప్పున 2 ఎకరాల్లో ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించారు. ఉపాధి హామీ కూలీల ద్వారా పొలాల్లో పేరుకున్న ఇసుకను తరలించి పొలాలకు దూరంగా పోస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత మండలాల ఎంపీడీఓ, ఉపాధి హామీ పథకం ఏపీఓ, ఈసీ, టీఏ, వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తీర్ణాధికారి కలిసి ఏ గ్రామాల పరిధిలో ఏ రైతుల పొలాల్లో ఇసుక పేరుకుపోయిందనేది గుర్తించేందుకు జాయింట్ సర్వే చేస్తున్నారు. గత 15-20 రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలలో మట్టి దెబ్బలు కానీ ఇసుక దెబ్బలు పెట్టడం వల్ల వాటిని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసిన భారీ వర్షాలకు నా పొలంలో ఉసుక తెప్పలు పెట్టినవి. కావున ప్రభుత్వము ఈజీఎస్ కింద ఉసుక తెప్పలు పెట్టినందుకు లేబర్ ఖర్చు ఇస్తుంది. దానికి నేను నాకు సారవంతమైన భూమి చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఉపాధి కూలీలతో ఇసుక తరలించేందుకు ఆసక్తి చూపిన రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఉపాధి కూలీలతో సంబంధిత రైతుల పొలాల్లో నుంచి ఇసుక తొలగింపు పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వరద నీరు ఇంకా వస్తుండటంతో ఈజీఎస్ కింద తొలగించేందుకు ఇంకో 2 నెలల సమయం కావాలని కోరుతున్నారు అన్నదాతలు. మొన్న దాకా కురిసిన భారీ వర్షాలకు మొత్తము అన్ని చేనులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అందులో ఉసుకే మెటల్ మొత్తం పెట్టినాయి. ఆ ప్రభుత్వం తీసుకున్నది తీసేయడానికి మంచిగా అనుకూలంగానే ఉంది. వాళ్ళు మంచిగానే పెట్టారు. కానీ ఏంటంటే మాకు ఇంకా సమయం వచ్చేదానికి ఇంకా టైం పడుతుంది. అదే కానీ ఒక నెల 15 రోజులు గిటాయిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. భారీ వరదలో పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం కింద తొలగిస్తే వచ్చే సీజన్లో పంటలు వేసుకునే అవకాశం ఉందంటున్నారు రైతులు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అడుగడుగునా ఏర్పడుతున్న అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్తోంది. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎస్ఎల్బీసీ లక్ష్యం నెరవేరేలా టీబీఎంకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ ద్వారా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని దోమలపెంట దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ సోర్స్ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నల్లమల భూగర్భంలో 44 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. 44 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్లు, అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్లు సొరంగం పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 34 కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తయింది. మిగతా 9 కిలోమీటర్లు పూర్తి చేస్తే ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు తాగు, సాగునీరు అందనుంది. ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరగడంతో టీబీఎం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అవుట్లెట్ నుంచి 23 కిలోమీటర్ల దగ్గర టీబీఎంలో టెక్నికల్ సమస్యలు ఏర్పడడంతో రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఆధారంగా మిగతా 9 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తి చేయాలంటే మరో 3 ప్రమాదకరమైన ప్రాంతాలను దాటాల్సి ఉంటుంది. షియర్ జోన్లో టీబీఎంను ఆపరేట్ చేయడం అత్యంత ప్రమాదకరం. అందుకు ప్రత్యామ్నాయంగా కంట్రోల్డ్ బ్లాస్టింగ్తో డిగ్గింగ్ ద్వారా సొరంగం పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. డోగ్రా కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులతో కూడిన నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను చేపట్టగా ప్రమాదవశాత్తు సొరంగం కూలింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా 2 మృతదేహాలను రెస్క్యూ బృందాల సహాయంతో బయటకు తీశారు. 4 నెలల పాటు సహాయక చర్యలు కొనసాగినా మిగతా 6 మృతదేహాల జాడ దొరకలేదు. అయితే ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ దగ్గర షియర్ జోన్ ఉండడం వల్ల సొరంగ మార్గం తవ్వడానికి ఆటంకం ఏర్పడుతుంది.
ఏర్పడుతోంది. దీంతో సొరంగం పైకప్పు కూలిందని భూగర్భ శాస్త్రవేత్తలు, సొరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగతా 9 కిలోమీటర్ల వరకు సొరంగ మార్గం పూర్తి చేయాలంటే ఇలాంటి షియర్ జోన్లను తప్పించాల్సి ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ మరో 3 షియర్ జోన్లు ఉన్నట్లు గుర్తించారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ఆయా ప్రాంతాల్లో సొరంగ మార్గాన్ని దారి మళ్లిస్తూ మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సొరంగం ముందు వెనక భాగం నుంచి పనులు సాగాలంటే ఖచ్చితత్వంతో కూడిన ఏరియల్ సర్వే కీలకం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం లైడార్ సర్వేను జరపాలని నిర్ణయించింది. వీటి కోసం అనుమతులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. అనుమతి రాగానే టెక్నికల్ సిబ్బంది, ఇంజనీర్ల సహాయంతో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పైభాగంలో లీడర్ సర్వే మొదలు కాబోతోంది. గ్రౌండ్ సర్వేతో పాటు లైడార్ సర్వే ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇంజనీర్లు, ఏజెన్సీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా లైడార్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. సొరంగ నిపుణుడు, డోగ్రా రెజిమెంట్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్లెట్ మార్గంలో ప్రమాదం జరగడంతో అవుట్లెట్ల గుండా మిగతా పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత సున్నితమైన 9 కిలోమీటర్లు జరగాల్సిన టన్నెల్ పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలని భావిస్తోంది. సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా, ప్రమాదాలు జరగకుండా వేగంగా, ఖచ్చితత్వంతో ప్రాజెక్టులు నిర్మించాలంటే లైడార్ సర్వే జరిపి బ్లాస్టింగ్ డిగ్గింగ్ మెథడ్లో పనులు జరగనున్నాయి. అత్యంత అరుదైన ఈ లైడార్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం నిర్వహించింది. సానుకూల ఫలితాలు రావడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మరోమారు లైడార్ సర్వేకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్ఎల్బీసీ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసేందుకు లైడార్ సర్వే అత్యంత కీలకంగా మారనుంది. ఎస్ఎల్బీసీ ఇన్లెట్, అవుట్లెట్ ప్రాంతాల్లో ఇంజనీర్లు ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు రాగానే లీడర్ సర్వే నల్లమల అటవీ ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్గంలో నిర్వహించనున్నారు. పక్కనే కృష్ణానది పారుతున్నా అక్కడ మాత్రం బీడు భూములు దర్శనమిస్తున్నాయి. సాగునీరు లేక రైతులు వలస వెళ్తున్నారు. నల్లగొండ జిల్లా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా పనుల్లో పెద్దగా పురోగతి లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. ఈ ఏడాది మేలో పూర్తవ్వాల్సిన పనులు 50% కూడా పూర్తి కాలేదు. ప్రధానంగా గ్రావిటీ ద్వారా చేపట్టాల్సిన పైప్లైన్ సర్వే ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ పథకం కోసం 90 కోట్ల రూపాయలు కేటాయించారు. 6.6 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రణాళికలో రిజర్వాయర్ నుంచి పైప్లైన్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని చిలకమర్రి దగ్గర ఏర్పాటు చేయాల్సిన మెయిన్ డెలివరీ సిస్టర్న్కి నీరు తరలించాలి. అక్కడి నుంచి 56 కిలోమీటర్ల మేర పీవీసీ పైపుల ద్వారా చెరువులు, కుంటల్లోకి నీరు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని పిఏపల్లి మండలం, గుడిపల్లి మండలం, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలం ఇలా 3 మండలాల్లోని 6,691 ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది. పంప్ హౌస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కానీ ఈ మెయిన్ డెలివరీ సిస్టమ్ అనేది అనుమతుల కోసం సిఈసిడిఓ నుంచి అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నాము. అది పంపించడం జరిగింది. అనుమతులు రాగానే స్టార్ట్ చేస్తాం. ఇది 90,96,00,000 కాస్ట్ అండి. మేము టార్గెట్ ఈ నవంబర్లో దాన్ని కంప్లీట్ చేసి ఈ ప్రెజర్ మెయిన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేవలం పిఏపల్లిలోనే 1 కిలోమీటర్ మేర మాత్రమే పెండింగ్ ఉన్నది. అది కూడా పేమెంట్లు త్వరలో అవుతాయని ఆశిస్తున్నాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మనకు కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 7,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ 7,000 ఎకరాలలో ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు కూడా ధైర్యంగా ఆ వ్యవసాయం మీద ఆధారపడి బతకగలుగుతాడు. ఇంతకుముందు అప్పో సప్పో చేసుకున్నటువంటి బోర్లు
అవి కూడా గ్రౌండ్ వాటర్ లేకుండా పోయినాయి. అదే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టినట్టయితే ఆ గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ నీటి లెవెల్ అనేది పెరిగి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి మరింత మనం వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, సహాయ సహకారాలు అందించిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతం పంప్ హౌస్ పనులు 50% కూడా పూర్తి కాలేదు. పైప్ లైన్ పనులు 4 కిలోమీటర్ల వరకే ముగిశాయి. రైతులకు నష్టపరిహారం అందకపోవడంతో మిగతా పనులు నిలిచిపోయాయని చెబుతున్నారు భూ నిర్వాసితులు. పరిహారం అందిన వెంటనే సంపు నిర్మాణం, పైప్ లైన్ పనులు మళ్లీ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది పక్కనే ఉండి కూడా సాగునీరు అందక రైతులు వలస వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు అన్నదాతలు. ఈ అక్కంపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ మాత్రం చిలకమారి గేటు వరకు వచ్చి 5 కిలోమీటర్లు పైప్ లైన్ అయి సంపు దగ్గర ఓపెన్ వెల్ కాడ ఆగిపోయింది. అది రైతు కేసు వేసిండు అనేది గవర్నమెంట్ చెప్పడం జరుగుతున్నది. సరే, సంబంధిత గవర్నమెంట్ రైతుతోని మాట్లాడి చేసి ఈ పారగంతా నీళ్ళు వచ్చి పారగంతా అయ్యేటట్టు సస్యశ్యామలం చేస్తే దరిదాపు కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు గవర్నమెంట్ని తలుసుకుంటాయి. అదేవిధంగా రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని 50 ఏళ్ళ నుంచి కూడా పట్టించుకోలేదు. మా పక్కనే ఆయకట్టు, కింది ఆయకట్టు మొత్తానికి 100 కిలోమీటర్లు కూడా నీళ్ళు పోతాయి, కానీ మా పక్కన 3 కిలోమీటర్లు కూడా వాటర్ రావట్లేదు. రోలకల్ గ్రామం గుడిపల్లి మండలంలో ఒక సైడే పారుతుంది, ఇంకో సైడు నీళ్ళు అందట్లేదు. యాక్చువల్గా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ పెండింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి రేపు అంటారు, కానీ ఇంతవరకు అవ్వలేదు. అది అట్లీస్ట్ ఇప్పుడన్నా గత ప్రభుత్వం స్టార్ట్ చేసిందని వీళ్ళు దీన్ని ఫినిష్ చేస్తే ఉన్న 6,500 ఎకరాలు 7,000 ఎకరాలకి నీరు అందుతుంది. అధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేయాలంటున్నారు రైతులు. ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం బీడు భూములు సాగు భూములుగా మారతాయని కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ స్కూల్కు వెళ్లడం చాలా కష్టం. తమ పిల్లలను చూడ్డానికి వెళ్లే పేరెంట్స్ ఆ రోడ్డులో వెళ్లాలంటే నానా పాట్లు పడాల్సిందే. ఖమ్మం జిల్లా ముసలిమడుగులో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజ్ పరిస్థితి ఇది. రోడ్డు కోసం ఎంతమందికి చెప్పుకున్నా ఫలితం లేదంటున్నారు విద్యార్థులు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిసర ప్రాంతాల విద్యార్థినుల కోసం వైరా నియోజకవర్గ కేంద్రానికి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల మంజూరు చేశారు. వైరా పట్టణ కేంద్రంలో నిర్మాణానికి తగిన ప్రభుత్వ స్థలం లేకపోవడంతో మండలంలోని కొత్త ముసలిమడుగు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి 4.5 కోట్ల ఖర్చుతో 4 అంతస్తుల భవనం నిర్మించారు. సుమారు 640 మంది విద్యార్థుల సామర్థ్యం ఉండేలా నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ గురుకులంలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సుమారు 580 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్కు వెళ్లేందుకు మధిర, జగ్గయ్యపేట స్టేట్ హైవే మధ్యలో తాటిపూడి, కొత్త ముసలిమడుగు లింక్ రోడ్డు సులువుగా ఉంటుంది. దీంతో అందరూ ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ దారి కనెక్టివిటీ కట్ అయినట్లే. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. తాటిపూడి రోడ్డు వేయించండి. హాస్టల్కి ఎంతో యాత్ర అవుతుంది. ముసలోళ్ళు మొక్కలం రాలేకపోతున్నాం పిల్లల కాడికి. ఏమండి మాకు సహాయం చేయమని, ఈ రోడ్డు కొత్తగా త్వరగా పోపించమని మేము కోరుకుంటున్నామయ్యా. మిమ్మల్ని త్వరగా చేస్తే మాకు కూడా మంచిదని మేము అనుకుంటున్నామయ్యా. గ్రామస్తులు కూడా చాలా మంది 30 కుటుంబాలు దాకా ఉండారు. వాళ్ళు కూడా యాత్ర పడుతున్నారు పోవటానికి రావటానికి చుట్టూ తిరిగి. మీరు బస్సు కానీ ఆటోలు కానీ తిరిగేటట్టు చేస్తే మీకు నిండా వందనాలు చెప్పుకుంటామయ్యా. సహాయం చేయమని మరీ కోరుకుంటున్నాం ముసలమ్మని. ప్రతి వర్షాకాలంలో 3 కిలోమీటర్లు ఉన్న ఈ లింక్ రోడ్డు బురద అవుతోంది. రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికైనా ఈ లింక్ రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి స్కూల్ పిల్లల పరిస్థితిపై అధికారులకు చెప్పడంతో ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకేడ హాస్టల్ గురుకుల హాస్టల్ వేశారు. ఈ హాస్టల్కి దారి లేదు మాకు. మరి మేము వండి 30 కుటుంబాలు వండి ఈ కుటుంబాలకు కూడా దారి లేదు. మట్టి రోడ్డు అయింది. మాకు రోడ్డు లేక మేము చాలా అవస్థ పడుతున్నాం. మాకు రోడ్డు కావాలని మేము అడుగుతున్నాం. పిల్లలుగా కూడా పేరెంట్స్ రావటానికి కూడా బురదలో వస్తున్నారు. బాగా బురదలో వచ్చిపోతున్నారు. మాకు మంచిగా
వైరా పాటానికి మాకు మంచిగా రోడ్డు కావాలని మేము అడుగుతున్నాం. మేము వర్షం వచ్చినా కాడ మాకు ఎటు బాగాలేకపోతున్నాం, మా ఊరు ఎడమైంది. గిరిజన బాలికలకు చదువు అందించాలనే పేరుతో ఎట్లయితే పాఠశాల ఏర్పాటు చేశారో దీనికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. దీంతో పాటు లోపట గురుకుల పాఠశాల లోపల ఉన్నటువంటి పిల్లలు వసతి గృహాలు కానీ లేదు వాళ్ళకి స్టడీ రూమ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆ నిధులు సక్రమంగా అందుబాటులోకి రాకపోవడం వల్ల కాంట్రాక్టర్ సగంలో కట్టి దాదాపు 70% పనులైనవి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులకు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కు తీసుకెళ్లడం కూడా కష్టంగానే ఉంటుంది. ముసలిమడుగు నుంచి కొత్త ముసలిమడుగు వరకు బీటీ రోడ్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఎస్టీ గురుకులానికి వెళ్లేందుకు ప్రధాన మార్గంగా ఉన్న తాటిపూడి నుంచి కొత్త ముసలిమడుగు లింక్ రోడ్ మాత్రం కావడం లేదు. తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నప్పటికీ సరైన రోడ్డు లేకపోవడంతో ఇక్కడ చేరడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపడం లేదు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్ము మండలం పెద్ద మునిగల్ ప్రకృతి వడిలో శివయ్య అందర్నీ ఆకర్షిస్తున్నాడు. నాగార్జున సాగర్ వెనుక జలాల తలాపున ఆవిర్భవించిన 50 అడుగుల శివయ్య విగ్రహం పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో సాక్షాత్ శివయ్య సాన్నిధ్యం ఒక చూపు చూసినా మంత్రముగ్ధులైపోతారు సందర్శకులు. వైజాగ్ కాలనీ అంటే రాష్ట్రంలో తెలియని వారుండరేమో. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాల్లోని వైజాగ్ కాలనీ అంటే ఇష్టమైన పర్యాటకులకు స్వర్గధామం. రాష్ట్రం నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు టూరిస్టులు. అక్కడికి వచ్చే పర్యాటకులను పక్కన గ్రామంలో ఉన్న పరమశివుడి విగ్రహం ఆకర్షిస్తోంది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం పెద్ద మునిగల్ ప్రకృతి ఒడిలో శివయ్య కొలువు తీరాడు. 2022లో గ్రామస్తుల చందాలు, ఎన్ఆర్ఐల సహకారంతో సుమారు 50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మహాశివయ్య విగ్రహం ఇప్పుడు ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల శ్రీశైలం నుంచి సాగర జలాలు విడుదల కావడంతో నీటి మధ్యలో శివుడి విగ్రహ దృశ్యాన్ని చూడడానికి క్యూ కడుతున్నారు టూరిస్టులు. వర్షాలతో పచ్చని గుట్టలు, మధ్యలో 50 అడుగుల శివయ్య, కింద సాగర జలాశయం పైన నీలాకాశం, ఈ ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇంత పెద్ద శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూడడానికి అనేక మంది పర్యాటకులు రావడంతో తమకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు. ఇక్కడ వచ్చే పర్యాటకుల సందడితో తాము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఇక్కడ శివుని విగ్రహం వాటర్లో మధ్యలో కట్టడం పెద్ద మంచి ఉంటుంది. ఇది టూరిస్ట్ ప్లేస్కి బాగుంటుంది. బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ టూరిస్ట్ కూడా ఇక్కడికి వస్తుంటారు చూడడానికి. వాటర్ ఫుల్ ఉన్నాయి. చుట్టూ వాటర్, మధ్యలో గుడి, శివుని నుండి పైన తలపైన గంగాదేవి, అంతా బాగుంటుంది చూడడానికి. చాలా మంది కూడా దర్శించుకోవడానికి చాలా మంది వస్తారు. అసలు మా ఊరికి చాలా ప్రత్యేకమైనది ఈ శివుని గుడి అనేది. ఇప్పుడు వాటర్ ఉండడం వల్ల టూరిస్టులు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు. చాలా ఆహ్లాదకరమైన ప్లేసు, మంచి వాతావరణం. ఈ ప్రత్యేకతలో భాగంగా ఈ శివాలయం నిర్మించుకోవడానికి గల కారణం ఏంటంటే, పెద్ద మునిగల్ అనేది పూర్వకాలంలో నడి సంద్రంలో ఉన్నటువంటి ఊరిది. ఇది మారిన తర్వాత గంగాజలం అయితే ఇక్కడి వరకు వచ్చింది, కానీ శివుడు మాత్రం లేకున్నటువంటి పరిస్థితి అయింది. అందుకోసం గంగా ఉంది ఇక్కడ, శివుడు లేదన్న ఒక ఊరి ప్రజల అభిప్రాయం మేరకు అందరి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఇక్కడ శివాలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాము. శివయ్య విగ్రహం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గ్రామానికి మరింత ఉపాధి దొరుకుతుందన్నారు స్థానికులు. వీకెండ్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉండటంతో ఈ ప్రాంతం ద్వీపకల్పంలా కనువిందు చేస్తోందని గుర్తు చేస్తున్నారు. కృష్ణానది తీరాన ఈ కొలువైనటువంటి ఈ యొక్క శివాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కృష్ణానది తీరాన ఉండడం వలన ప్రజలకు చాలా మనశ్శాంతిగా గాను, అదేవిధంగా పర్యాటక కేంద్రంగాను, అదేవిధంగా వైజాగ్ కాలనీ కూడా ఇదే పోయే రూట్లో ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ శివాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. కావున దానివల్ల మాకు అదేవిధంగా ఇక్కడ బోటింగ్ కానీ, అదేవిధంగా కొన్ని చిరు వ్యాపారాలకు కానీ మంచిగా లాభం చేకూరుతుంది. కృష్ణానది ఒడ్డున శివాలయం ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కింద వాటరు, పైన ఆకాశము, తర్వాత అక్కడ చూసినైతే గుట్ట చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ టూరిస్టులు కూడా బాగా ఇక్కడికి వచ్చిపోతుంటారు. వచ్చిన కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ ఊరోళ్ళు, ఈ పెద్ద మునిగల్ గ్రామ పెద్దలు, తర్వాత ఈ పక్క ఊరోళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు. మన గంగ మధ్యలో శివాలయం కడితే బాగుంటుంది అనే ఆలోచనతో గ్రామ పెద్దలు తలా ఇంటికింత వేసుకొని గుడి కట్టడం జరిగింది.
మినిమం వచ్చేసి టెంపుల్కి ఒక 80 lakhs పైన ఖర్చు వచ్చేసింది సార్. స్ట్రక్చర్కి సూర్య స్ట్రక్చర్కి 80 lakhs పైన ఖర్చు వచ్చేసింది. మనకి ఏంటంటే టూరిస్ట్ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ. ఏంటంటే ఇక్కడ వాటర్ కానీ, బోర్డు ప్రయాణం కానీ, స్టీమర్ల ప్రయాణం కానీ మంచి సౌకర్యం ఉంది. ఇక్కడ ఫుడ్ సౌకర్యం కానీ ఎలాంటిదైనా వసతి కలదు. రోడ్డు సౌకర్యం బాగుంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ గుట్టలు, మంచి టెంపుల్స్ ఉంటాయి గుట్టల మీద కూడా. ప్రకృతి సోయగాలు, శివ సాన్నిధ్యం కలిసిన పెద్ద మునిగల్ ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవటం ఖాయమంటున్నారు స్థానికులు. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడక్కడ దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్లో భారీ వర్షం కురిసింది. లెగ్టీ కపూల్, పంచగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, నగరంలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, ఈరోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం అయితే మారిపోయింది. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం భారీగా కురుస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోని చందన్నగర్, లింగంపల్లి, మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా కూకట్పల్లి, మాదాపూర్, అంతేకాకుండా షేక్పేట, అంతేకాకుండా మణికొండ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం భారీగా కురుస్తుంది. మొత్తంగా మనం గమనిస్తే ఒక్కసారిగా మారినటువంటి వాతావరణంతో పాటు ఇటు మేఘాలన్నీ కూడా ఒక దగ్గర ఆకాశంలో మేఘావృతం అవడంతో పాటు ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. మనం ఒకసారి భారీ వర్షానికి ఇటు చూడవచ్చు, రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్లో అయితే పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం, ముఖ్యంగా సాయంత్రం వేళలో కురుస్తున్న వర్షం అయితే బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు. మనం గమనిస్తే 4 రోజుల క్రితం గంటపాటు కురిసినటువంటి భారీ వర్షానికైతే ఇటు చాలా ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో పాటు చాలా కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి మనం గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం బంజారా హిల్స్లో పరిస్థితి గమనించవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికైతే రోడ్లన్నీ కూడా జలం అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు సాయంత్రం ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భం కావడంతో అయితే ప్రజలందరూ కూడా ఇటు ముఖ్యంగా వాహనదారులు, ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం వేళ ఇటు ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఒక్కసారి కురిసినటువంటి భారీ వర్షం అయితే రోడ్లపైన కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో అయితే ఇటు ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు అయితే ఇటు వరద నీరు భారీగా తరలుతున్న క్రమంలో అయితే ఇటు వాహనాలు కూడా కొంత నెమ్మదిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు మియాపూర్, లింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం అయితే ఇటు రోడ్లన్నీ కూడా జలం అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు మాదాపూర్లో కూడా ఒక మోస్తరు వర్షం కురిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే ఇటు రాష్ట్రంపై ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 జిల్లాలలో ఇటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు తెలపడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే ఇటు మధ్య బంగాళాఖాతంలో ఇటు కురుస్తున్నటువంటి ఏదైతే కొనసాగుతున్నటువంటి ఉపరితల చక్ర ఆవర్తనం కారణంగా అయితే ఇటు రాష్ట్రంలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో తో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు సాయంత్రం వేళ కురిసినటువంటి వర్షం కారణంగా అయితే ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రోజుతో పాటు రేపు కూడా మనం చూస్తే రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇంకా వర్షం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇటు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో ఇటు వాహనాలన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చూస్తున్నాం. ఇటు వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మాదాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో అయితే ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇటు తిరిగి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో అయితే ఒకసారిగా సాధారణంగానే కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. కానీ వర్షం పడ్డ సమయంలో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు అనేది కొంత ఎక్కువగా ఉన్న క్రమంలో అయితే ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా అయితే ఇటు
వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ సాయంత్రం వేళలో కురిసేటువంటి వర్షం కారణంగా అయితే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అదేవిధంగా వాటర్ బోర్డు అధికారులు అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకైతే ఒక్కసారిగా వరద నీరు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలకు ఒక్కసారిగా రావడంతో కొంతమంది వ్యక్తులు గల్లంతైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే ఇటు హైదరాబాద్ కలెక్టర్తో పాటు అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, అంతేకాకుండా జిహెచ్ఎంసీ మేయర్, అదేవిధంగా హైడ్రా కమిషనర్ వీరందరూ కూడా ప్రజలకైతే ఇటు జాగ్రత్తలు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే వర్షం కారణంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, ప్రధానంగా ఇటు నాలాల పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలైతే ఇక్కడ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మనం చూస్తున్నాం మొన్న ఇటీవల ఏదైతే ఇటు మాంగర్ బస్తీలో గమనిస్తే ఇటు వరద నీరు వస్తున్న క్రమంలో నాలా పక్కనే ఉండేటువంటి వ్యక్తులు వారికి సంబంధించినటువంటి సామాన్లను తీసుకున్న క్రమంలో కాలు జారి ఇటు పడిపోవడం జరిగింది. తనను సేవ్ చేసే క్రమంలో మరొక వ్యక్తి కూడా పడిపోయి గల్లంతైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలకు అవసరమైతేనే బయటికి వెళ్ళాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతం, ముఖ్యంగా మధ్య బంగాళాఖాతంలో ఇటు ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలకు కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించినటువంటి వాతావరణ శాఖ అయితే ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఎందుకంటే చూడవచ్చు వర్షం కారణంగా అయితే హైదరాబాద్లో ప్రధానంగా ఇటు విద్యుత్ స్తంభాలు కానీ అదేవిధంగా వాటర్ లాగిన్ పాయింట్స్, అంతేవిధంగా మాన్యువల్స్ వద్ద అయితే ప్రజలు మరికొంత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసిన క్రమంలో ఇటు జిల్లాలలో కూడా వర్షం అయితే చాలా జిల్లాలకు కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో గమనిస్తే ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద ఇక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద అయితే ఇటు వాటర్ ఎప్పటికప్పుడు ఇటు మ్యాన్హోల్స్లో నుంచి ఇటు మూసిలోకి వెళ్ళే విధంగా అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద వాటర్ లాగిన్ అయిన క్రమంలో ఇటు తద్వారా ఇటు ట్రాఫిక్ జామ్లు అయ్యేటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో అయితే హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే ఇప్పుడు సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా వాటర్ లాగిన్ పాయింట్స్, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడ కూడా వాటర్ జామ్ అవ్వకుండా అయితే ఇటు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు మరికొన్ని గంటల పాటు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇటు వాహనదారులు కూడా, ఎందుకంటే మనం చూడవచ్చు ఒకసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే ఇటు మణికొండ, అదేవిధంగా కాజాగూడ తదితర ప్రాంతాల్లో ఐటీ కారిడార్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా, ఎందుకంటే అక్కడ వాటర్లో రోడ్డు సంబంధించినటువంటి 3 ఫీట్ల ఎత్తు వరకు కూడా వాటర్ అనేటి ఒక్కసారిగా అక్కడ స్టాగ్నేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో అయితే ఉన్నటువంటి ప్రయాణికులు ముఖ్యంగా ఇటు వాహనాలను తరలించే క్రమంలో ఇటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూడా వాహనాలన్నిటి కూడా నీటి మీద తేలేటటువంటి పరిస్థితులను మనం గతంలో చూడడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా వాహనదారులు అయితే వర్షం కురుస్తున్న సమయంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిదంటూ కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే వర్షం తగ్గిన అనంతరం తిరిగి యథావిధిగా వారి గమ్యస్థానాలు చేరుకునేందుకైతే ట్రాఫిక్ సిబ్బంది కానీ ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అలర్ట్ను కూడా ఎప్పటికప్పుడు ఇటు ట్రై కమిషనరేట్ పరిధిలో అయితే పోలీసులు ప్రజలకు అందిస్తున్న క్రమంలో ముఖ్యంగా వర్షానికి సంబంధించి ఇటు వాటర్ ఎంత ఉంది అనేది అంచనా వేయకుండా ఇటు వాహనాల ముందుకు తరలించినట్లయితే కొన్ని ప్రమాదాలకు గురేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు వర్షం కురుస్తున్న సమయంలో అయితే ఇటు మెట్రో స్టేషన్ల కింద వాహనాలను ట్రాఫిక్ జామ్కు కాకుండా కూడా ఇటు ప్రజలు సహకరించాలంటూ ట్రాఫిక్ అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరికొన్ని గంటల పాటు కూడా హైదరాబాద్కు వర్ష సూచనలు ఉండడంతో అయితే ఇటు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షానికి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్త పాటించాలని ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖల అధికారులు అయితే సూచనలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతుంది. స్రవంతి, అక్షర జ్ఞానం లేకపోయినా కుటుంబాలను పోషించగలం, నాట్లు వేసి పంటలు పండించగలం, అటు బిజినెస్లు చేసి లాభాలు కూడా గడించగలమని నిరూపిస్తున్నారు ఆదివాసీల మహిళలు. ఇసుక కోసం వచ్చిన లారీలను నింపుతూ పురుషులకు తీసిపోకుండా ఇసుక క్వారీలో లాభాలు గడిస్తున్నారు. ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్న ములుగు జిల్లాలోని మల్లూరు, చెంచుగూడెం ఆదివాసీ మహిళలపై స్పెషల్ స్టోరీ. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక క్వారీలను ఆదివాసీ మహిళల సొసైటీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటం,
ఆదివాసీ మహిళలు వ్యాపారాల్లో రాణించేలా వారిని ప్రోత్సహించడం కోసం మహిళలకు క్వారీలు నడిపేందుకు ముందుకు వస్తే వారికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు ములుగు జిల్లా మంగపేట, వాడిగూడెం, చెంచుపల్లి గ్రామాలకు చెందిన 200 మందికి పైగా మహిళలందరూ కలిసి ఇసుక క్వారీ తీసుకున్నారు. ఇసుక రీచ్ తీసుకుంటూనే ఇసుక కోసం వచ్చే లారీల్లో ఇసుక లోడింగ్ చేస్తూ లాభాలు గడిస్తున్నారు. అడవులను నమ్ముకొని జీవనం సాగించే ఆదివాసీలకు అడవులు అంతరించిపోతుండటంతో ఉపాధి కష్టంగా మారింది. ఏజెన్సీ మండలాల్లోని గిరిజనేతర మహిళలకు పొలంలో నాట్లు వేయడం, కలుపు తీసే పనులను జీవనోపాధిగా మార్చుకున్నారు. 3 గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి పైగా కూలీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అటవీ ప్రాంతంలో ఆదివాసీ మహిళా సొసైటీకి ఇసుక క్వారీలు ఇవ్వాలని కోరడంతో ఒకటి కేటాయించింది సర్కార్. ఆ క్వారీని నడుపుతూ నెలకు 30 నుంచి 50 వేల వరకు సంపాదిస్తూ లాభాలు పొందుతున్నట్లు మహిళలు చెబుతున్నారు. ఇసుక క్వారీలు తీసుకున్న మహిళలు ఇసుక లోడ్ చేయిస్తున్నారు. ఆ లారీలో ఇసుక నింపుతూ రోజుకు 1000 నుండి 1500 రూపాయలు సంపాదించుకుంటున్నామని చెబుతున్నారు. మేము ఇంకా దీనివల్ల చాలా ఉపాధి పొందాలని గవర్నమెంట్కి మరి విన్నవిస్తున్నాం. మరి చాలామంది ఇలాంటి లబ్ధి పొంది చాలామంది బ్రతకాలి. ఎందుకనంటే ఊక కూలికి వెళ్తే మరి దాంట్లో వచ్చేది 100-200 వల్ల మేము బ్రతకటానికి చాలా కష్టం ఉంది. పిల్లలు మరి కుటుంబాన్ని పోషించుకోవటానికి మరి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక రావాలని మేము కోరుచున్నాం. వివిధ గ్రామాలకు కూడా ఇసుక క్వారీ రావడం వల్ల వాళ్ళు కూడా మేము ఎలా లబ్ధి పొందుతున్నామో వాళ్ళు కూడా అలాగే పొందుతారని, ఇంకా మాకు ఇసుక క్వారీలు రావాలని కోరుకుంటున్నాము. పంట పొలాల్లోకి వెళ్లి పని చేస్తే 300 రూపాయలు వచ్చేవి. కానీ ఇసుక క్వారీలో పనికి వస్తుంటే రోజుకు 1000 నుంచి 1500 రూపాయల వరకు కూలీ లభిస్తుందని మహిళలు చెబుతున్నారు. ఈ ఇసుక క్వారీ మేము మహిళలమే తీసుకొచ్చుకున్నాము. మేమే ఈ క్వారీ జరుపుకోవడం వల్ల మాకు బాగా సంతోషంగా ఉంది. ఈ క్వారీ ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇంకా బాగా సంతోషంగా ఉంది. కూర మీద వచ్చింది. మేమే ఆడవాళ్ళం అందరం తెచ్చుకొని పని చేసుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మగవాళ్ళతో మేము పోటీగా చేస్తున్నాం, పట్టాలు కప్పుకుంటున్నాం. మేము పనికి వెళితే రోజు 300 వచ్చేది. ఈ పనికి వచ్చడం వల్ల మాకు రోజుకు 1500 వస్తున్నాయి. తమకు ఇసుక క్వారీ కేటాయించడంతో వారే ఇసుక లారీలు లోడ్ చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. క్వారీలో వచ్చిన ఆదాయానికి తోడుగా సమిష్టిగా లారీలో ఇసుక నింపటంతో ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కలిసికట్టుగా ఉంటూ వ్యాపారాల్లో రాణించాలని కోరుకుందాం. That's all for now.